హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే కొన్ని మంచి కలెక్షన్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా మట్టుకు శారీస్ కూడా పెడుతున్నాను. శారీస్ అయితే లైవ్లో పెట్టాను. ఈ వీడియో చూసేవాళ్ళు లైవ్ కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత రీజనబుల్ ప్రైస్. మంచి క్వాలిటీ ఉంది, మంచి వర్క్, మంచి శారీస్ అయితే పెట్టాను. ఒకసారి వెళ్ళండి. అందులో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ముందుగా అయితే ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. శారీ అయితే ఇదండి, పట్టు శారీ. సీకో పట్టు అలా అంటారు కదా, అలా ఉందన్నమాట. శారీ మొత్తం ఇలాగా పింక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం ఎల్లో, ఒకలాంటి మెంతి ఎల్లో షేడ్ అనమాట, ఇలా వచ్చింది. దీని మీదకి బ్లౌజ్, శారీలో బ్లౌజ్ మీదనే వేసాము. చూసారా, ఇలా ఉంది పింక్. ఈ డిజైను అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు సింపుల్గా వేయండి, నాకు అలవాట్లేదు అలా అంటూ ఉంటారు కదా. అలా అన్న వాళ్ళకి నేనైతే ఈ డిజైన్ సజెస్ట్ చేస్తాను. తను ఫస్ట్ టైం వచ్చారు, న్యూ కస్టమర్ అనమాట, ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళ కోసం అయితే ఇది సజెస్ట్ చేస్తాను. మీ ఇష్టం, మీకు నచ్చినది ఏమన్నారు అయితే ఇది వేసాను. నాకైతే చాలా నచ్చింది, వాళ్ళకు కూడా నచ్చింది. వేసాక స్టిచ్చింగ్ చేశాక ఇంకా బాగుందనమాట. ఇలాగా ఓవరాల్గా ఇలా వచ్చింది. అక్కడక్కడ బుట్టీస్ వేసాను బాడీలో. హ్యాండ్కి వచ్చేసి సేమ్ బార్డర్, హ్యాండ్కి కూడా ఇలాగ బార్డరు. ఫినిషింగ్ అయితే మన ఛానల్లో వచ్చేవి ఏవైనా సరే నేను పర్సనల్గా నేనే వేస్తానండి, ఎవరు వేయరు, వర్కర్స్ ఎవరు ఉండరు. సో కేర్ తీసుకొని ఓపిక్గా వేస్తానన్నమాట. కలర్ కాంబినేషన్స్ కానీ ఫినిషింగ్ కానీ అన్నీ చూసుకొని నీట్గా వేస్తాము. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా. ఎంత కాస్ట్లీ పట్టు శారీస్ కూడా ఇలా పట్టు శారీస్ మీద ఉండే బ్లౌజులు కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి నేనే దగ్గరుండి చూసుకుంటాను అనమాట. ఇలా ఉంటుంది ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది. ఈ శారీకి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైనే డిఫరెంట్ కలర్స్ మీద వేసాను. కుట్టాక ఎలా ఉందో చూడండి, కుట్టక ముందు ఎలా ఉందో చూడండి. శారీ అయితే ఇదనమాట. శారీ ఇలా నేరేడు పండు కలర్ ఉందండి. పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఉంది. ఇందులో గోల్డ్, సిల్వర్ కూడా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉండే ప్యారెట్ గ్రీన్ అనమాట బ్లౌజ్. ఇది మీకు చూడ్డానికి ఇలా ఉంది కదా, నాకైతే చాలా నచ్చిందండి. గోల్డ్ కాకుండా సిల్వర్ ఉంది కదా శారీలో, సిల్వర్ వేసాను అనమాట. చూసారు, గోల్డ్ రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం కదా ప్రతి పట్టు శారీకి. ప్లస్ శారీలో కలరు ఎక్కువ హైలైట్ చేయడం నాకు వద్దనిపించి ఇలాగ తక్కువ శారీలో కలర్ వేసి సిల్వర్ ఎక్కువ వేసాను అనమాట. చూసారా, ఈ డిజైన్ చాలా హైలైట్ అయిందండి. నాకైతే చాలా నచ్చింది. ఇది ఎవరైనా వర్క్ వేసే వాళ్ళైనా సరే ఈ డిజైన్ ఫస్ట్ టైము ఏది వేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, అప్పుడు ఈ డిజైన్ వేసేయచ్చండి. ఈ డిజైన్ వేయండి, బాగా సక్సెస్ అవుతుంది. బిజినెస్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కంప్యూటర్ వర్క్, వాళ్ళు ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని వేస్తే మీరు ప్రైస్ తక్కువ తీసుకున్నా వాళ్ళకు చూడడానికి ఇంప్రెస్ అవుతారనమాట కస్టమర్స్. ఇలా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా, హ్యాండ్స్ ఒక లైన్ సిల్వర్ ఇచ్చాను, ఒకటేమో శారీలో కలర్ ఇచ్చాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 700 అండి. నేను జనరల్గా ప్రైజెస్ చెప్పను. ఇలా ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఇది కూడా పట్టు శారీ. చూసారా, ఇలా ఉంది పట్టు శారీ. దీంట్లో ఓన్లీ ఈ కలర్ గోల్డే ఉందండి, ఇంకే కలర్ లేదు. ఇది మెంతి కలర్ ఉంది, గోల్డే ఇలా వచ్చాయి. ఇందులో బ్లౌజ్ ఏంటంటే ఇలాగే ఉందన్నమాట, ఆఫ్ అండ్ ఆఫ్ లాగా లైన్స్ వచ్చి, అందుకని ఈ పింక్ తీసుకున్నాను. ఇలా ఈ పింక్ షేడ్ తీసుకున్నాను. ఇందులో ఉంది కదా ఈ డార్క్ పింక్, ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా
ఏమొచ్చాయంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా పీకాక్ వచ్చింది కదా, తను సింపుల్గా కావాలన్నారు, పీకాక్స్ వచ్చాయి అన్నమాట. సో అందుకని పీకాక్స్ డిజైన్ వాళ్ళు ఈ బడ్జెట్లో కావాలి అంటే ఆ బడ్జెట్ వరకే సెట్ చేసి వేసిస్తామన్నమాట. మీరు కొరియర్ కూడా కొరియర్, అందుకని పీకాక్స్ వేస్తానండి. మీరు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్ చెప్తే దాన్ని బట్టి డిజైన్ సెలెక్షన్ చేసి వేస్తాము. మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చెప్పొచ్చు. కస్టమైజేషన్ అండి, రెడీ టు సేల్ అయితే తక్కువ ఉంటాయి, అంత టైం ఉండదు అనమాట. రెగ్యులర్గా ఆఫ్లైన్లో వచ్చి ఇచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అనమాట. శారీ తీసుకొచ్చి పట్టు శారీ మీద బ్లౌజులకి అట్లాగా సపరేట్గా వేసి పెట్టి అమ్మడానికైతే టైం అయితే తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడైతే కొన్ని బ్లౌజులు వేసి పెడతాను, కొన్ని వేస్తాను. అవి ఇంటికి వచ్చిన వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. కొన్ని మెరూన్, పింక్, గ్రీన్, బ్లాక్ ఇలాంటివి ఉంటాయి కదా రన్నింగ్ కలర్స్, అవైతే వేసిన వెంటనే ఎవరైనా నచ్చితే టైం లేకపోతే త్వరగా తీసుకొని అయితే వెళ్ళిపోతుంటాము. ఇప్పుడు శారీలో మెంతి ఎల్లో ఉంది కదా, మెంతి కలరు ప్లస్ దీనికేమో అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ జరీతో వేసాను అనిపించట్లేదు. ఇక్కడ వచ్చి చిన్న పీకాక్స్ చూసారా, రెండు చాలా ముద్దుగా ఉంటుందండి డిజైను. లుక్ వైజ్ కూడా బాగుంటుంది, చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా, ఫ్రంట్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ నెక్కు వచ్చినట్టే కింద రెండు చిన్న చిన్న పీకాక్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఓవరాల్గా ఎల్బో హ్యాండ్ వరకు బుట్టీస్ వస్తాయి. షార్ట్ హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్, ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఇది శారీ అండి. శారీ ఇలా ఉంది మొత్తం. ఓవరాల్గా ఇలా బార్డర్, జరీ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఇలా రామా గ్రీన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి సిల్వర్ కాదు, ఇది వైట్ గోల్డ్ లాగా ఉంది కదా, అది వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ అయితే మొత్తం టిష్యూ బ్లౌజ్ వచ్చింది, చూసారా, ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చింది అనమాట. అందుకని నేను కింద ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. దీని మీదకైతే ఈ డిజైన్ వేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఈ డిజైన్ కూడా నా ఫేవరెట్ డిజైన్స్లో ఇది కూడా ఒకటండి. చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ప్లస్ సింపుల్ అనుకున్న వాళ్ళకి సింపుల్, హ్యాండ్స్ గ్రాండ్గా ఉంటాయి, నెక్ సింపుల్ ఉంటుంది. మనకు కనిపించేది మోస్ట్ ప్రాబబ్లీగా కనిపించేది అయితే ఈ హ్యాండ్ పార్టే ఎక్కువ కనిపిస్తుంది. సో హ్యాండ్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా హ్యాండ్కి ఇలా చిన్నగా ఇలా వచ్చి ఒక లైన్ వస్తుంది. కింద అయితే ఇలా ఈ మధ్యలో స్టోన్స్ కావాలంటే డ్రాప్ షేప్ స్టోన్స్ పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి కట్ వర్క్ మోడల్. శారీ కలర్ ఇక్కడ వేసాను, ఇదేమో శారీలో ఉండే వైట్ గోల్డ్. 2 హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. బ్యాక్ కూడా మరీ సింపుల్గా ఉండొద్దు కదా అన్నట్టు బుట్టీస్ కొంచెం దగ్గరగా వేసాను అనమాట. ఇలా ఉంటుంది, చూసారా, ఇలా ఉంటుంది. చాలా దగ్గరగా వేసాను బుట్టీస్. ఫ్రంట్ సేమ్, బ్యాక్ ఏది వస్తుంది. కొంతమందికి డౌట్ అండి, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా హ్యాండ్కి, నెక్లో వచ్చినదే హ్యాండ్కి బార్డర్ వేస్తాను అంటే కొంతమందికి అర్థం కాదు. ఎలా అంటే నెక్లో ఇది వచ్చింది కదా, ఇది బార్డర్ కదా, ఇది నెక్లో ఇది వచ్చింది కదా, ఇదే బార్డర్ వస్తుంది అనమాట. కొంతమంది తక్కువ బడ్జెట్లో కావాలంటారు, సేమ్ డిజైన్ తక్కువ బడ్జెట్లో కావాలంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ బార్డర్ వేస్తానండి. ఇక్కడ ఓన్లీ బార్డర్ ఉంది కదా, బార్డర్ వేస్తానమాట. బార్డర్ వేస్తాను, ఈ లైన్స్ వేయను. ఈ లైన్స్ ప్లేస్లో ఇప్పుడు బాడీకి ఇలా బుట్టీస్ వేసాం కదా, ఈ బుట్టీస్ అన్నీ కిందాక వేరే వాటికి హ్యాండ్స్కి పైనంతా అక్కడక్కడ బుట్టీస్ వేసాం కదా, ఆ బుట్టీస్ వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది మీకు. ఇలా వేయడానికి దానికి 200-300 అయితే వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి శారీ అయితే ఇలా కోట, జరీ కోట లాగా ఉందండి ఇది శారీ. చాలా లైట్ కలర్, చూసారా, చాలా లైట్గా ఉందన్నమాట. శారీ మొత్తం లైట్ కలరు. ఈ కలర్ కాటన్ సిల్క్ దొరకడం కొంచెం కరెక్ట్ షేడ్ మిక్స్ అవ్వదు. సో అందుకని ఈ శారీలో బ్లౌజ్ మీదనే వర్క్ అయితే వేసాను అనమాట. నెక్ అయితే ఇలా వేసాను. ఇందాక చూపించాను కదా చిన్న పీకాక్స్ వచ్చాయని, సో దీంట్లో కూడా పీకాక్స్ వచ్చాయి.
చూడండి, ఇక్కడ ఒక పీకాక్, ఇక్కడ ఒక అంతా ఈ గ్యాప్ బార్డర్లో అంతా పీకాక్స్ అనమాట ఇవన్నీ. అందుకని దీనికి కూడా పీకాక్ డిజైన్ వేసాను. శారీ ఏమో సింగిల్ కలర్ ఉంది కదా, పీచ్ కలర్ ఉంది ప్లస్ గోల్డ్ ఉంది, అంతే కదా, 2 కలర్స్ ఉన్నాయి. ఈ గ్రీన్కి ఈ గ్రీన్ వేయకోకుండా కొంచెం డార్క్ గ్రీన్ వేసాను కనిపించడం కోసం. ఈ ఫ్లవర్స్ వచ్చేసి శారీ కలర్, అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్. ఇక్కడ కొంచెం కొన్ని బుట్టీస్ మాత్రం గోల్డ్ జరీతో ఇచ్చాము. కింద వచ్చి పీకాక్, కొంచెం డార్క్ పింక్, లైట్ పింక్, అలా షేడ్స్ మార్చాను అనమాట. అలా షేడ్స్ మారిస్తే ఏమవుతుందంటే కొన్ని కలర్స్ కనిపించవు, లైట్గా ఉండే కలర్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఫ్రంట్ అయితే ఇలాగా, హ్యాండ్స్కి అయితే నేను ఏం వేయలేదండి, వేసే అవకాశం కూడా లేదనమాట. హ్యాండ్కి ఏంటంటే ఇలా వచ్చింది. ఓన్లీ గ్యాప్ బార్డర్లో వేద్దామంటే ఇక్కడ కూడా అన్ని పీకాక్స్ వచ్చాయి. సో హ్యాండ్కి అయితే ఏం వేయలేదు, ఓన్లీ నెక్కి వేసాను. ఇంకొక బ్లౌజు, శారీ ఎక్కడో పెట్టాను. ఇంకా 2-3 ఉన్నాయండి వర్క్వి, మర్చిపోయాను ఎక్కడ పెట్టాను. ఇదైతే మ్యాంగో డిజైన్, శారీ మొత్తం మ్యాంగోస్ వచ్చాయి. సో ఇలా శారీలో ఈ కలర్ ఉందన్నమాట, గ్రీన్ ఈ కలర్ కలిపి వేసాను నేను ఇలాగా మ్యాంగో డిజైన్. ఓవరాల్గా మ్యాంగో విత్ లీఫ్, చిన్న చిన్న బుట్టీస్. ఇది రెగ్యులర్గా వేస్తాను, ఎక్కువ మట్టుకు వేస్తాను. మ్యాంగో డిజైన్ అంటే రీజనబుల్ ప్రైస్లో ఇది వేయించుకుంటారు. దీనికి హ్యాండ్ హెవీగా వస్తుందండి, ఇంత హెవీగా వద్దు అనుకుంటే కొంచెం చిన్నగా కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ ఇలా దగ్గరగా వస్తుంది, ఇంకా హెవీగా కూడా వేసుకోవచ్చు. ఇవాళ ఇక్కడ అంతా బాక్స్లు వస్తాయి అన్నమాట. ఇలాగా ఒక బాక్స్లో మ్యాంగో, ఒక దాంట్లో ఇది, అలా వస్తుంది మొత్తం. హ్యాండ్కి అయితే ఇలా ఉంటుంది హ్యాండ్కి. నెక్స్ట్ ఇంకొకటి శారీ అయితే ఇలా ఉంది, చూసారా, శారీ ఇలా ఉంది. దీనికి కూడా శారీలో బ్లౌజ్ వచ్చేసి బ్రొకైట్ వచ్చింది, ఇలా వచ్చింది. సో దీని మీద అసలు ఇంపాసిబుల్ కనిపించదు, ప్లెయిన్గా అయినా కుట్టించుకోవాల్సిందే కానీ అసలు వేయలేము, ఎంత అడ్జస్ట్ చేసి వేయాలన్నా కుదరదు. సో అందుకని ఏం చేశానంటే ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ పళ్ళులో ఈ కలర్ ఉంది, ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట. దాని మీద వర్క్ వేసాను. ఇప్పుడు మీకు కస్టమైజేషన్ అనుకోండి, ఇప్పుడు ఈ శారీస్ చూపించిన వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కావాలి అన్నారు క్లాత్, సో నేను కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని వేస్తాను. మీకు అదే రెడీ టు సేల్ అనుకోండి, వాళ్ళకి 1 మీటర్ క్లాత్లో సరిపోదు, హ్యాండ్స్ సరిపోదు, లేకుంటే బాడీ సరిపోదు, షార్ట్ హ్యాండ్స్ వస్తాయి, నెక్ డీప్ అవుతుంది, అట్లా ఉంటాయి. అవన్నీ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళైతే రెడీ టు సేల్ తీసుకోవచ్చు. లేదు మాకు కావాల్సిన నెక్ డీప్ కావాలి, హ్యాండ్ అంతా కావాలి, మాకు క్లాత్ సరిపోవాలి అన్నప్పుడు కస్టమైజేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, డిజైన్ సూపర్గా ఉంటుంది. ఇలా ఉంటుంది, నెక్ బాగా నిండుగా కనిపిస్తుంది, మధ్యలో అంతా ఇలాంటి బుట్టీస్ వేసాను. ఫ్రంట్ కూడా సేమ్ వస్తుంది, హ్యాండ్ కూడా సేమ్ బార్డర్ వచ్చి బుట్టీస్ వస్తాయి. ఇది 2-3 వేరియేషన్స్లో ఉంటుంది, ఆల్ ఓవర్ హ్యాండ్ ఉంటుందండి, కంప్లీట్ హ్యాండ్ ఉంటుంది, ఫిల్లింగ్ అంతా హ్యాండ్ ఉంటుంది. ఇంకొక హ్యాండ్ వచ్చేసి షోల్డర్ నుంచి ఇలా వస్తుంది, ఎల్బో హ్యాండ్ వరకు 10 ఇంచెస్ పైనుంచి కిందకు వస్తుంది, పైనుంచి ఇలా కిందకు వస్తుంది అనమాట, అలా కూడా ఉంటుంది. నేను ఏం చేశానంటే జస్ట్ ఇలా బార్డర్ వేసాను, బుట్టీస్ వేసాను, హ్యాండ్ లెంత్ వరకు బుట్టీస్ వేసాను, అంతే. మన బడ్జెట్ బట్టి సింపుల్ అంటే సింపుల్, హెవీ అంటే హెవీ, బ్రైడల్ అంటే బ్రైడల్, అలా వేస్తామన్నమాట. సో ఇది అండి ఈరోజు అయితే డిజైన్స్. ఇంకొన్ని ఉన్నాయి కనిపించట్లేదు నేను ఎక్కడ పెట్టాను. ఇంతవరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.